హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భారతవాస. ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూడండి. చూసారు కదా ఎంత దారుణంగా ఉంది ఈ వీడియో. అసలు ఆ పిల్లోడిని ఎంత భయంకరంగా హింసించారంటే వాళ్ళ సొంత కన్న తల్లిదండ్రులే అంత దారుణంగా హింసించారు. అసలు ఆ పిల్లోడు పడ్డ నరకయాతన ఒకసారి ఊహించుకోండి, ఎంత దారుణంగా ఉంటుంటుంది, ఎంత భయంకరంగా కొట్టారు. అన్న తల్లిదండ్రులే అంత దారుణంగా కొట్టారంటే అసలు వాళ్ళని ఏమని పిలవాలా? వాళ్ళని శాడిస్ట్ అని పిలవాలా, సైకోలని పిలవాలా, లేకపోతే అసలు వాళ్ళని ఏమన్నా నాకు మాటలు రావట్లేదు. మా అంటే ఆ పిల్లోడికి 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసు ఉంటుంది అంతే. ఇంత దారుణమైన టార్చర్ అనుభవించాడు ఆ పిల్లోడు. ఇంత భయంకరంగా హింసించారు. ఇంత ఒళ్ళు మీద ఎక్కడ చూసినా ఇంచున గాయమే, అడుగున గాయమే, ఇంచునే ఒంటి నిండా గాయాలే కనిపిస్తున్నాయి. ఎంత భయంకరంగా కుట్టారు చూడండి. అసలు అన్న తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత దారుణంగా హింసించేలాగా ఉంటున్న మైండ్ అనేది నాకు ఆశ్చర్యం వేసింది ఆ వీడియోని చూసేసరికి. పైగా పిల్లోడు చెప్తున్నాడు, కొట్టిన తర్వాత ఎవరికి చెప్పొద్దని బెదిరిస్తూ మళ్ళీ పచ్చిమిరపకాయలు అనేవి నలిపి ఒంటికి రాసేవారంట దెబ్బల మీద. చూడండి ఎంత టార్చర్ పెట్టారు అసలు వాళ్ళు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు సైకోలో అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మీలో ఏమాత్రం మానవత్వం ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరి దాకా చేరాలో అక్కడ దాకా ప్లీజ్ షేర్ చేయండి. ఇది ఎక్కడి వరకు చేరాలో అక్కడి వరకు చేరేదాకా ప్లీజ్ షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. దయచేసి మీరు ఏమాత్రం మానవత్వం ఉన్నా సరే ఈ వీడియో మీద రియాక్ట్ అవ్వండి. రియాక్ట్ అవుతేనే ఇటువంటి వారికి శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. ఓ చిన్న పిల్లాన్ని ఇంత దారుణంగా హింసించారంటే అసలు వాళ్ళు మనుషుల మృగాల అనేది అర్థం కావట్లేదు. అసలు మనం ఎలాంటి సమాజంలో బతుకుతాం అనేది కూడా తెలియట్లేదు. సో ఈ వీడియో మీద వీలైనంత వరకు మీరు అందరూ రియాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఇది రియాక్ట్ అవుతేనే ఇటువంటివి జరగకుండా ముందు జరగకుండా ఉంటాయి. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడదాకా మనం చెయ్యాలి. జై హింద్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.